2 టైప్స్ ఆఫ్ లిజనింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే పాసివ్ లిజనింగ్. మనం డ్రైవింగ్ చేసుకుంటూ ఎళ్ళేటప్పుడు లేతే వంట చేసుకుంటూ వినటం అనేది ఒకటి పాసివ్ లిజనింగు. రెండోదేంటంటే మనం వింటాన్నే మనం ఒక ఇంటెన్స్ యాక్టివిటీ లాగా ఓన్లీ యాక్టివిటీ ఈజ్ టు లిజన్ అనేది రెండోది. మూడోదేంటంటే మనం జనరల్‌గా ఒక పాట వింటున్నప్పుడు ఆ పాట మీద ఆ పాటలో చాలా విషయాలుంటాయి. ఒకటి లిరిక్స్, రెండోది ట్యూన్, ఇంకొకటి రిథమ్. ఈ 3 ఉంటాయి జనరల్‌గా. నేను బ్రాడ్‌గా చెప్తున్నాను. లిరిక్స్ సాహిత్యం మీదకి మన మైండ్ ఎళ్తుంటది. అట్లాగే ట్యూన్, ట్యూన్ అంటే మెలోడీ. మెలోడీ మీదకి మన మైండ్ ఎళ్తుంటది. నెక్స్ట్ ఎనకాలున్న రిథమ్. ఆ రిథమ్ ప్యాటర్న్ ఎక్కడ ఆగుతుంది? ఎక్కడ బీట్ ఉంది? అనేది ఒకటి నడుస్తా ఉంటది. ఈ 3 నడుస్తా ఉంటాయి. మనం పాసివ్ లిజనింగ్ చేయటం కూడా మంచిదే. ఎప్పుడు ఎంత వీలైతే అంత మ్యూజిక్ వినటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదే చెప్పబోతున్నాను గూడా ఇప్పుడు. ఆహ్, బట్ యూ స్పెండ్ సమ్ టైమ్ మేబీ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ డైలీ. ఇక ఆ స్పీకర్ ముందు మనం కూర్చొని కళ్ళు మూసుకొని వినటమే. అదే పనింక మనకి. ఆ పాటలో వస్తున్న ప్రతి మనం 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 పెర్సీవ్ చేయగలిగిన ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ షుడ్ గో ఇంటు అవర్ ఇయర్స్. అండ్ బ్రెయిన్ విల్ డూ ఇట్స్ ఓన్ డూయింగ్ ఆఫ్ రిజిస్టరింగ్ ఇట్. మనం ఏమి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. మనం వింటాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టు స్టార్ట్ విత్ మనకి లిరిక్స్, రిథమ్ పక్కన పెట్టి ఓన్లీ మెలోడీ మీద మనం కాన్సంట్రేట్ చేయొచ్చు. ఓన్లీ మెలోడీయే నిజానికి మ్యూజిక్ ఫ్రాంక్లీ. దట్ ఫ్రీక్వెన్సీస్ పైకి కిందకి అనేదే నిజానికి మ్యూజిక్ కాబట్టి ఈ లిరిక్స్‌నును ఇంకొకటి రిథమ్ అనేది ఇట్స్ ఓన్లీ ఎ సపోర్టింగ్ థింగ్. కాబట్టి టు స్టార్ట్ విత్ మెలోడీ మీద మనం దృష్టి పెట్టాలి. మూడోది ఏంటి అంటే మ్యూజిక్‌లో మనం జనరల్‌గా పేర్లు పెడుతూ ఉంటాం. పేర్లు పెట్టటం అంటే ఇది ఈ రాగంలో ఉంది. లేకపోతే ఇది ఈ సినిమాలో సాంగు. లేపోతే నేను 'రెహమాన్' సాంగ్ వింటున్నాను. లేపోతే ఈ సాంగు ఇంకొక సాంగ్‌కి రిలేటెడ్‌గా ఉంది. ఈ ట్యూన్ నాకు ఇంకొక రకంగా ఉంది. ఇదేమన్నా కాపీదనుకుంటా. ఇట్లా మన మైండ్ నడుస్తా ఉంటది. ఇట్లాంటివి మనం లేకుండా వినటం బెటరు. దానికి బెస్ట్ థింగ్ ఏంటి అంటే కొన్ని క్లాసికల్ ఫ్యూజన్ పీసెస్ ఉంటాయి. అవి నా యూట్యూబ్ ఛానెల్‌లో గూడా పబ్లిక్ ప్లే లిస్ట్‌లో ఉన్నాయవి. హిందుస్థానీ ఫ్యూజన్ అని ఇట్లాంటివి కొన్నున్నాయి. మీ అందరికీ నా సలహా ఏంటంటే, అవి నేను క్యూరేటెడ్‌గా చేసి పెడుతున్నాను. అప్పుడప్పుడు దానికి ఇంకా యాడ్ చేస్తుంటాను గూడా. మీ టేస్ట్‌ని బట్టి అట్లాంటి ఫ్యూజన్ను లేతే క్లాసికల్ లాంటివి గూడా మీరు వినటం మొదలెడితే, మీకు పేర్లు పెట్టే అవసరమే రాదు. అవసరం గూడా కాదు. అవకాశమే ఉండదు. అంటే మనం మ్యూజిక్‌కి పేర్లు పెట్టే అవకాశం ఉండదు. అందుకనే క్లాసికల్ మ్యూజిక్‌లో మనం చూస్తే నిజమైన మ్యూజిషియన్ ఏం చేస్తాడంటే ముందే కసరత్తు చేసుకొని రాడు. వచ్చి ఒక రాగాన్ని పెట్టుకొని ఆ రాగంలో తను సంచారం చేస్తూ ఉంటాడు ఫ్రీగా. అంటే ఆ మ్యూజిక్ ఈ ప్రపంచంలో అప్పుడే పుట్టింది. అంటే అంత ఫ్రెష్‌గా ఉన్న మ్యూజిక్ అనమాట అది. సో, అందుకని మనం దీనికినూను 'రెహమాన్' 'శశివదనే', ఇదుంది అని చెప్పేసేసి మనం నేమింగ్ చేయలేము. అందుకని మీ అందరూ గూడా మీకు నచ్చిన ఫిల్మ్ సాంగ్స్, నోన్ ట్యూన్స్, పాపులర్ మ్యూజిక్‌తో పాటుగా మీరు గనక క్లాసికల్ మరీ బోరింగ్ ఉందండి నాకు. ఒక గంట సేపు ఆయన ఓన్లీ ఫ్లూటు, తబలానే వాయిస్తే మేమేం వింటాం అనుకుంటే, కొన్ని ప్లే లిస్ట్స్ నా దగ్గరున్నాయి. అవి మీరు వినొచ్చు. దాంట్లో ఫ్లూటు, సంతూరు, సితారు, తబలా, డ్రమ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. చాలా హోల్‌సమ్‌గా ఉంటది. కానీ మీరు పేరు పెట్టలేరు దానికి. సో, అలాంటి మ్యూజిక్ గూడా మనం వింటూ ఉంటే, అసలు ఏ పేర్లు పెట్టకుండా ఒక మ్యూజిక్‌ని అప్రిషియేట్ చేయటం అనేది మనకు తెలుస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే మెడిటేషన్ గూడా. మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని వాచ్ చేస్తూ ఎటువంటి పేర్లు పెట్టట్లేదో, సో దట్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్. యూ ఆర్ నాట్ థింకింగ్. యూ ఆర్ జస్ట్ వాచింగ్ వితౌట్ ఎనీ అనాలిసిస్ ఆర్ కంపారిజన్.